హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎందులో కనుక ట్రేడ్ చేయాలన్నా సరే మనకు అసలు ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది మనకు తెలియాలి అనమాట. ఏ టైంలో ఈవెంట్స్ ఉన్నాయో మనకు తెలిస్తే ఆ రోజు మనం ట్రేడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మూమెంట్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. మనం బయర్స్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ₹5 కొన్నది ₹50 కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, మీరు ఇక్కడ పైన ఉన్నది కదా, ఈ లింక్ని అయితే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఫైర్స్ ఎకనామిక్ క్యాలెండర్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. ఫైర్స్ ఫైర్స్ ఎకనామిక్ క్యాలెండర్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఈ ఫస్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. ఈ లింక్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ రోజు మనకి ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి మనం. ఈ రోజు అయితే మనకైతే ఏ ఈవెంట్స్ లేవు. 16కి మనకి 19కి చూడండి, ఎఫ్ఎక్స్ రిజర్వ్ యుఎస్డికి సంబంధించింది అయితే ఒకటైతే రిజల్ట్ అయితే ఉంది. అదేవిధంగా మనకి 24 జూలైకి మెయిన్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూడండి, హెచ్ఎస్బిసికి సంబంధించిన ఈవెంట్ అయితే ఉంది. మీరు అంతకన్నా ముందుగా మనకి 23 బడ్జెట్ అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదైతే మర్చిపోకండి. ఇక్కడైతే ఆ బడ్జెట్కు అది నార్మల్గా మంత్లీ వైజ్గా వచ్చేది కాదు కాబట్టి అదైతే ఇందులో ఇంక్లూడ్ అయ్యలేదు. కాకపోతే 23కి అయితే మనకి బడ్జెట్ అయితే ఉంటుంది. ఆ రోజు అయితే ఫుల్ మార్కెట్ అయితే ఫ్లక్చువేషన్ అయితే ఉంటుంది. అయితే అది వదిలేసి దాని తర్వాత చూడండి, 24కి అయితే హెచ్ఎస్బిసికి సంబంధించిన మీటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా మనకి మార్కెట్ అయితే హై వోలటాలిటీకి అయితే ఉండటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది కూడా 10:30కి ఉంది. సో ఈ టైంలో మీరు కేర్ఫుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 26కి బ్యాంక్ లోన్ గ్రోత్ సంబంధించినది అయితే ఉంది. డిపాజిటరీ గ్రోత్ కూడా, ఫిక్స్ రిజర్వ్కి సంబంధించినది కూడా గ్రోత్ రిజల్ట్ అయితే ఉన్నాయి. వాటిని మనమైతే చూసుకోవచ్చు. అదేవిధంగా 31st కూడా ఒక ఈవెంట్ అయితే ఉంది. సో ఇలా మనం ఈవెంట్స్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ బిఎస్సి ఇండియా అని క్లిక్ చేయండి. బిఎస్సి ఇండియా రిజల్ట్ అని కొట్టండి. ఓకేనా. బిఎస్సి రిజల్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏ స్టాక్ మనకి రిజల్ట్ ఎప్పుడుందో తెలుస్తుంది. మనకి రేపు ఈరోజు వచ్చేసి చూడండి, 16th ఈరోజు బజాజ్ ఆటోకి సంబంధించిన రిజల్ట్ అయితే ఉంది. అందుకోసమే నిన్ననే మనకి బజాజ్ ఆటో అనేది హెవీ అంటే హెవీగా పెరిగింది. నిన్న 200-250 పాయింట్స్ అయితే బజాజ్ ఆటో పెరగడం అయితే జరిగింది. ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ బజాజ్ ఆటో నిన్నైతే చూడండి, మనకి బజాజ్ ఆటో ఎంతగానో పెరిగిందో. ఈ రోజు అయితే ఏం పెరగలేదు. అంటే రిజల్ట్‌కి ఒక 2-3 డేస్ బిఫోరే మనము ఎప్పుడు అసలు ఎందులో రిజల్ట్ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది ట్రేడింగ్ చేయటానికి. ఇక్కడ ఒక్కసారి చూపించడానికి ట్రై చేస్తున్నాను. బజాజ్ ఇక్కడ చూడండి మీరు, బజాజ్ ఆటో మనకి నిన్నైతే చూడండి మీరు ఎంతలా పెరిగిందంటే, మీరు ఒకవేళ 1 అవర్ చార్ట్‌లో పెట్టి చూపిస్తున్నాను. చూడండి, మనకి రిజల్ట్‌కి ఒక 2-3 డేస్ ముందు నుంచే ఎంతగానో పెరిగింది. ఓకే. మనకి 15th జూలై రోజు ఈ నుంచి మనకు 9,400 నుంచి 9,700, 800కి అయితే వెళ్ళింది. ఇలా మనకి బిఫోరే మనకు తెలుసుకోవచ్చు అనమాట. రేపు, ఎల్లుండి, అంతకు ముందు, తర్వాత ఎప్పుడెప్పుడు ఏవి ఈవెంట్స్ ఉన్నాయో మనకు ముందే తెలుస్తుంది. ఇలా అయితే వీటినైతే మీరు ఫాలో అయ్యి, మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి సంబంధించింది జూలై 20కి అయితే ఉంది. సో ఎవరైనా గనక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని రిజల్ట్ పెరుగుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే హెచ్‌డిఎఫ్‌సి ఇంకా మనకి 2-3 డేస్ టైం ఉంటుంది కాబట్టి బిఫోరే మనం వాటి ఫ్యూచర్‌లో అని ఆప్షన్‌లో కానీ మనం స్ట్రైక్ గనుక తీసుకోగలిగినాం అనుకోండి, మనం ₹5, ₹10లో తీసుకున్నది మనకి 100-200కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మీరు ఈ రెండిటిని, ఎకనామిక్ క్యాలెండర్‌ని అండ్ రిజల్ట్‌ని రెండిటిని బేస్ చేసుకొని మీరైతే ట్రైల్ అయితే చేయండి. మీకు 90% అయితే సక్సెస్ రేషియో అయితే ఉంటుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.